శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు గొడుగు నీడ. డి కామేశ్వరి గారు రచించారు. కథ విందాము. ఆ ఇంట్లోంచి సుబ్రహ్మణ్యం గారి శవం వెళ్ళి 15వ రోజు. ఆ రోజు ఇల్లంతా ఇన్నాళ్ళు సందడిగా పెళ్ళిళ్ళులా ఉండి ఈరోజే శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. పెద్దవాళ్ళు చావు పెళ్లితో సమానం అంటారు. అంటే సుబ్రహ్మణ్యం గారు మరీ పెద్దవారు కాదు. 80-90 ఏళ్ళో లేవు. ఆయనకి పోయే నాటికి 67 ఏళ్ళు మాత్రమే. ఈ రోజుల్లో 67 ఏళ్ళంటే పోయే వయసు కాదు. కానీ ఆయన పోయారు. మంచాన పడకుండా, తీసుకోకుండా, ఎవరి చేత చేయించుకోకుండా హాయిగా దాటిపోయాడు. అదృష్టవంతుడన్నారు అందరూ. ఉదయం కాఫీ తాగుతున్న మనిషి కాఫీ గ్లాసు పక్కన పెట్టి పక్కకి ఒరిగాడు అంతే. ఆయన 2 కొడుకులు, కోడళ్ళు, 2 కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, ఆయన చెల్లెళ్ళు, అన్నాదమ్ముళ్ళు, బావ మరదలు, ఆవిడ వైపు చుట్టాలు అందరూ కలిసేసరికి వంటవాళ్ళు, వడ్డనలు, భోజనాలు అంతా పెళ్ళిళ్ళులాగానే ఇల్లు కిటకిటలాడింది. బంధువులు దిగినప్పుడల్లా, పరామర్శకి ఊళ్ళో వాళ్ళు వచ్చినప్పుడల్లా మాత్రం ఆ ఇల్లు నిశ్శబ్దం అయ్యేది. రాగాలు పెట్టి ఏడవలేని సంస్కారం ఉన్నవాళ్ళు కనుక అయిన వాళ్ళు, ఆప్తులు నిశ్శబ్దంగా కన్నీరు కార్చేవారు. కొందరు రాని కన్నీళ్లను పదే పదే తుడుచుకొని దుఃఖించేవారు. ఏమైతేనేం సుబ్రహ్మణ్యం గారి హయం ఆ ఇంట్లో ముగిసిపోయింది. కొడుకులు కర్మకాండ తాహతుకి తగ్గట్టు యథావిధిగా చేసి తండ్రి రుణం తీర్చుకున్నారు. రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి ఆత్మశాంతికి కోర్టులో ఆ రోజు 2 నిమిషాలు మౌనం పాటించి లాయర్లు తమ డ్యూటీ అయిపోయినట్టు భావించేశారు. ఆ ఇంట్లో ఆయన లేని లోటుని ఇంకా నమ్మలేనిది ఆయన అర్ధాంగి అన్నపూర్ణమ్మ మాత్రమే. ఆయన పోయారంటే ఇంకా ఆవిడకి నమ్మకంగా అనిపించటం లేదు. అంచేత ఆవిడకసలు పెద్దగా దుఃఖం కడుపులోంచే, మనసులోంచే తన్నుకు రావాల్సినంత దుఃఖం రాలేదు. 40 ఏళ్ళు కలిసి బ్రతికారు కానీ మనసులు కలబోసుకొని బ్రతకలేదు వాళ్ళు. అసలే హఠాత్తు మరణం. దానికి తోడు మనసులో ఒకరి కోసం ఒకరు బ్రతికాం అన్న ప్రేమ, అనురాగం కరువయ్యి ఆవిడకిదంతా ఏదో ఆవిడ ప్రమేయం లేకుండా స్టేజి మీద బలవంతంగా నిలబెట్టి నటింపచేసి సంభాషణలు వల్లించినట్టు లోకం ఏమనుకుంటుందోనన్నట్టు రాని దుఃఖం చూపెట్టక తప్పలేదు. పరామర్శకి వచ్చినప్పుడల్లా ఇదేం బాధరా భగవంతుడా అన్నట్టు మూల కూర్చొని రాని ఏడ్పుని నటించటం గత 15 రోజులుగా ఆ ఇంట్లో జరిగిన భాగోతంతో ఇంటి నిండా మనుషులు పడుకునే వీలు లేక ఆవిడ మానసికంగా, శారీరకంగా అలసిపోయింది. ఎప్పుడింత తిని హాయిగా పడుకుంటానో అనిపించింది ఆవిడకి. పుట్టింటికి రావాలమ్మా, వచ్చి 10 రోజులుండి వెళ్ళు అని అన్నాదమ్ములు బ్రతిమాలినా ససేమిరా అంది. పాపం ఈ ఇల్లు విడిచి రాలేకపోతుంది అని సమాధానపడి వెళ్ళారు ఆమె పుట్టింటివారు. కూతుర్లిద్దరూ పిల్లల చదువులమ్మా, ఎలా ఉండటం, అలా అని ఎలా వెళ్ళటం అంటూ వాపోయారు. ఎవరుండి ఏం చేస్తారమ్మా, ఎన్నాళ్ళు ఎవరి కోసం ఎవరుంటారు, నా కోసం మీ పనులు మానుకోకండి అంది అన్నపూర్ణమ్మ. తల్లి విరక్తితో మాట్లాడుతుందనుకొని ఆవిడని ఓదార్చి ధైర్యం చెప్పి రైలెక్కారు ఆడపిల్లలు. 2వ కొడుకు బెంగళూరులో కంపెనీలో పెద్ద ఉద్యోగం. సెలవు లేదమ్మా అని నసిగాడు. వెళ్ళు నాయనా, నాకా భగవంతుడే తోడు. ఆయన అన్నయ్య ఉన్నాడుగా నా కోసం, ఏ దిగులు వద్దు అంటూ 2వ కొడుక్కి పర్మిషన్ ఇచ్చింది ఆవిడ. వచ్చిన బంధువులంతా ఉండకూడదంటూ 11వ రోజు కొందరు, దగ్గర వాళ్ళు 13వ రోజు వెళ్ళారు. ఉన్న ఊర్లోనే లాయరు ప్రాక్టీస్ చేస్తున్న పెద్ద కొడుకు ఇంకా ఈ జంజాటం అంతా నా మీదేరా బాబు అనుకున్నాడు. అంతా 4 రోజులు చుట్టపుచూపుగా వచ్చి హాయిగా పోయారు. ఈ ఇల్లు తనకు పుస్తెముడి, ఈ చాకిరీ నాకు తప్పదు అని మనస్సులో విసుక్కుంది. లాయర్ మొగుణ్ణి చేసుకున్నందుకు రోజుకి 4 సార్లన్నా పశ్చాత్తాపపడే పెద్ద కోడలు. మామగారు పోవడంతో ఆ పశ్చాత్తాపం మరిది
తోడికోడలు టింగురంగా అని వెళ్ళిపోగానే ఉడుకు మొత్తనంగా మారింది. ఎవరి పాటికి వారు వెళ్ళాక ఆ ఇల్లు గాలివాన వెలిశాక మాదిరి అయ్యింది. గాలివాన జోరు హోరు తగ్గినా ఇల్లంతా ఆ గాలివాన గుర్తులుగా చిత్తడి, ఆకులు, అలములు, చెత్త చెదారం ఎలా మిగులుతుందో ఇంట్లో నిశ్శబ్దం ఏర్పడిన ఇల్లంతా ఆవిడలా ప్రతి గది బట్టలతో, పక్కలతో, మరకలతో గలీజు అయ్యింది. పెరడంతా చూసే నాదుడు లేనట్టు ఎంగిలి విస్తరాకులు ఎగురుతున్నాయి. 10 రోజులు ఇదంతా దేవుకోవాలిరా భగవంతుడా అని పెద్ద కోడలు బెంగ పెట్టుకొని, ఈరోజు నా వల్ల కాదు బాబు అని మంచం ఎక్కింది. ఇన్నాళ్ళు ఏడుపులు, మెత్తుకొల్ల తిండి, నిద్రలేని అన్నపూర్ణమ్మ ఆ రోజు 8 గంటల కింద అన్నం కడుపులో పడగానే వెర్రి నిద్ర ముంచుకు వచ్చింది ఆవిడకి. అయితే వీటన్నింటి మధ్య సుబ్రహ్మణ్యం గారు పోయిన 10 రోజుల్లో అంత హడావుడిలోనూ అంత గొడవల మధ్య కూడా అందరి మనసుల్లో ఒక ప్రశ్న మెదలాడుతూనే ఉంది. కొడుకులు ఆరాటంగా బంధువులు ఏం రాశారో అన్న కుతూహలంగా విల్లు కోసం చూశారు. 10వ రోజున కాబోలు సుబ్రహ్మణ్యం గారి పెద్ద తమ్ముడు, ఏరా ప్రభాకర్, మీ నాన్న ఏదన్నా విల్లు రాశాడా లేదా ఇంతకీ అని ఆరా తీశాడు. ఆ ప్రసక్తి తన మనసుకు మదనపడుతున్న ప్రభాకర్, ఏమో చిన్నాన్నా తెలియదు, చూడాలి, నాకైతే ఏం చెప్పలేదు మరి అన్నాడు ఆరాటంగా. హఠాత్తుగా పోయాడు, మరి రాశాడో లేదో చూసుకోండి, రాస్తే పర్వాలేదు కానీ అని మధ్యలో ఆపేశాడు సుబ్బారావు గారు. ఆ మాటే ప్రభాకర్ దివాకర్ల మనసులో మెదులుతుంది 10 రోజులుగా. అయినా విల్లు రాయకుండా పోతే గొడవే. ఆస్తి సమానంగా ఆడపిల్లలతో పంచుకోవాలి. తల్లి ఉంది, ఆవిడకి ఓ వాటా ఇవ్వాలి. ఏమ్మా వదినా, నీకేమైనా తెలుసా? అన్నయ్య విల్లు రాసిన సంగతి ఏమన్నా చెప్పాడా? అయ్యో నాయన, నీ అన్నయ్య సంగతి నీవెరుగవా? ఇంట్లో పెళ్ళం చాకిరికి తప్ప మంచికి చెడ్డకి సంప్రదించటం ఎప్పుడన్నా ఉందా? ఈ 40 ఏండ్లలో అన్నపూర్ణమ్మ ముక్కు చీదింది. చూడరా ప్రభాకర్, ఇనపెట్టి బీరువాన్ని తీసి చూడు. విల్లు ఉంటే నలుగురి ముందు ఓసారి చదివితే మంచిది అన్నారు సుబ్బారావు గారు. ఇప్పుడు ఎందుకులే, ఆయన పోయి పట్టుమని 10 రోజులు అవలేదు. ఆస్తులు పంపకం మాట ఎందుకు అని ఏ ఒక్కరూ అనలేదు, అనుకోలేదు. పిల్లలకి ఆరాటంగా, చుట్టాలకి కుతూహలంగా ఉంది. ప్రభాకర్ ఇనపెట్టి బీర్వాలు, బ్రీఫ్ కేసులు, డ్రాయర్లు, పెట్టెలు, బట్టల మధ్య అన్నీ లాగి పీకి కెలికి చూశాడు. కానీ విల్లు మాత్రం ఎక్కడా కనబడలేదు. నిరాశపడ్డాడు. రాసినట్టు లేదు బాబాయ్, మరి ఇప్పుడెలా అన్నాడు సందిగ్ధంగా. రాయకపోతే అందరికీ సమానంగా వస్తుందిరా అబ్బాయి, ఉన్నదేదో నలుగురు పంచుకోవాలి. మరి మీ అమ్మతో కలిసి 5 వాటాలవుతుంది. ఆవిడ తదనంతరం ఆ వాటా మళ్ళీ మీ అందరికీ సమానంగా వచ్చేటట్టు పంచుకోవాలి. ఆడపిల్లలు అక్కర్లేదంటే తప్ప 4 వాటాలు వేయాల్సిందే. ప్రభాకర్ చెల్లెళ్ళ వంక ఆరటంగా చూశాడు. చెల్లెళ్ళు మంచి కుటుంబాలలో పడ్డారు, మొగుళ్ళు మంచి ఉద్యోగాలలో ఉన్నారు. మాకెందుకులే, అక్కర్లేదు అనరా అన్నట్టు ఆశగా చూశాడు. కానీ చెల్లెళ్ళు నోరు మెదపలేదు. ఉత్తినే వస్తుంటే డబ్బు చేదా? ఎందుకు వద్దంటాం, మాకేం వెర్రా అన్నట్టు కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు, మనం ఎందుకు భయపడటం అన్నట్టు నోరు మెదపలేదు. ఏమోయ్ ప్రభాకర్, ఇప్పుడు ఎందుకయ్యా ఈ ఆస్తి పంపకాల మాటలు? మీ అమ్మగారు ఇంకా ఉండగానే 10వ రోజన్నా కాకుండా ఈ మాటలెందుకు? తర్వాత చూసుకోకూడదా? అంతగా అయితే సంవత్సరికానికి వచ్చినప్పుడు చూడవచ్చు కదా. పెద్దల్లుడు ముకుందరావు కాస్త ఇంగితం కనపరిచాడు. అది నిజమే అనుకోండి. నన్ను అడిగితే అక్కయ్య ఉన్నన్ని రోజులు ఆస్తి ఉమ్మడిగా ఉండటమే మంచిది. ఆవిడుండగా అప్పుడే ఈ పంపకాలేమిటి? ఏం పంచుకున్నా ఆవిడ తదనంతరం అయితేనే బాగుంటుందని నా ఉద్దేశం అన్నాడు. అన్నపూర్ణమ్మ పెద్ద తమ్ముడు నారాయణ. అతని మాటల్లో సబబు కనిపించింది చుట్టాలకి. ప్రభాకర్కి మాత్రం ఆ మాట నచ్చలేదు. అయినా బొత్తిగా బయటపడిపోవటం ఇష్టం లేక మామయ్య వంక కాస్త గుర్రుగా చూశాడు. అది కాదు మావయ్య, ఏదో అనుకొని రాసుకుంటే మంచిది కదా. ఎప్పటికీ ఎలా వస్తుందో. నాన్న హఠాత్తుగా పోయారు. విల్లు రాయకపోబట్టే కదా ఈ ఆలోచనలు. అయితే ఇప్పుడే
మీ అమ్మ బ్రతికినంత కాలం అంతా ఆవిడ ఆధీనంలో ఉండేట్టు, తదనంతరం ఫలానది ఫలానా వారికి అన్నట్టు రాసుకోండి కావలిస్తే అన్నాడు నారాయణ. అవును, అలా చెయ్యరా ప్రభాకర్, మీ అమ్మకి తృప్తిగా ఉంటుంది. ఇప్పటి నుండి ఆస్తి పంపకాలంటూ అయితే కుటుంబం విడిపోతుంది. ఆవిడ ఉన్నన్ని రోజులు ఇదంతా ఆవిడదే కదా, తరువాతే మీకని రాసుకోండి. ఇప్పుడు ఈ ఆస్తి రాకపోతే గడవని వారెవ్వరూ లేరు కదా, పెద్ద తమ్ముడు సుబ్బారావు అన్నారు. ఏమంటావమ్మా వదిన? అయ్యో, నాదే ఉంది నాయనా. ఎప్పుడన్నా ఈ ఆస్తుల వివరాలు ఆయన నాకేం చెప్పారా? ఏదో ఇంత తిని నా ఇంట్లో నేను పడుండేటట్టు చూడు బాబు. ఇంకెవరి కొంప పట్టుకు వేళ్లాడకుండా నా బ్రతుకు ఈ ఇంట్లో తెల్లారిపోతే చాలు నాయనా. మిగతాది ఎవరెవరు ఎలా కావాలంటే అలా రాయించుకొమ్మను. పెద్దవాళ్ళు మీరు నలుగురు ఉండగానే మంచి చెడ్డ ఆలోచించి ఎవరికి అన్యాయం జరగకుండా నలుగురికి సమానంగా రాయించండి నాయనా అంది అన్నపూర్ణమ్మ. చూడండి మావయ్య గారు, అత్తగారు ఉన్నన్ని రోజులు ఆస్తి అంతటి మీద సర్వ హక్కులు ఆవిడకే హక్కు. ఆవిడ తదనంతరం ఎవరెవరికి ఏం చెందాలో పెద్దవాళ్ళు మీరు ఆలోచించి రాయించండి పెద్దల్లుడు అన్నాడు. ప్రభాకర్కి అందరి మాటలు వింటుంటే ఒళ్ళు మండిపోతుంది. ఈ ఆస్తి తల్లితో ముడిపెట్టకుండా ఎవరిది వారికి రాసిస్తే బాగుండును అని ఉంది. కానీ నలుగురి మధ్య ఎలా తేలిపోవడమో అర్థం కాలేదు. తెగేసి నా వాట నాకివ్వండి అని తండ్రి పోయిన 10వ రోజు చెప్పడం అంటే బంధువులందరి ముందు తేలిపోవటం ఏం బాగుంటుంది అని మదనపడ్డాడు. అన్నగారున్నారుగా, అన్నకి వస్తే నాకు మాత్రం రాదా అన్నట్టు దివాకర్ గడుసుగా ఏం మాట్లాడలేదు. ఆడపిల్లలు మాకేం అక్కర్లేదు, మాకున్నది చాలు అంటారేమోనన్న ఆశ లేకుండా వాళ్ళు ఏం మాట్లాడలేదు. పెద్ద బావగారి మాటలను బట్టి తల్లి తదనంతరం నలుగురికి సమానంగా అన్నాడంటే ఆస్తి వాళ్ళు వదులుకోరు అని అర్థమవుతుంది. తండ్రేదో విల్లు రాసిపోతే ఈ గొడవ రాకపోను అనుకున్నాడు. అతనికి అసంతృప్తిగా ఉంది ఈ వ్యవహారం. కానీ అతని భావాలతో ప్రమేయం లేనట్టే పెద్దలందరూ కలిసి ఆస్తి ఏ విధంగా రాయించుకోవాలో నిర్ణయించేశారు. ఈ ఇల్లు పెద్ద కొడుకు ఈ ఊర్లో ఉన్నాడు కాబట్టి అతనికి చెందేట్టు, బెంగుళూరులో చిన్న కొడుకు ఎలాగో స్థలం కొనుక్కున్నాడు, అక్కడ సెటిల్ అవుతాడు కనుక పొలం అతని పేర పెడితే అది అమ్మి అతను ఇల్లు కట్టుకుంటాడో పొలమే ఉంచుకుంటాడో అతనికే వదిలారు. ఆడపిల్లలకి ఇంట్లో ఉన్న 2 లక్షల క్యాష్, తల్లి బంగారం వచ్చేటట్టు ఇదంతా అన్నపూర్ణమ్మ గారి తదనంతరం చెందేట్టు విల్లు రాసి సాక్షి సంతకాలు పెట్టించి తమ పని అయిపోయినట్టు పెద్దలంతా వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళెవరికి అంత బాధ అనిపించలేదు. కానీ అక్కడ ఉండాల్సిన ప్రభాకర్ మాత్రం ఈ ఏర్పాటు ఏమీ నచ్చలేదు. నచ్చక చేసేదేం లేదు కనుక మొహం మార్చుకున్నాడు. అన్నపూర్ణమ్మకి మాత్రం ఈ ఏర్పాటు సంతృప్తిగానే ఉంది. ఆయన విల్లు రాయకపోవటం మంచిదే అయ్యింది. రాసి ఉంటే తన పేర ఏం రాసేవారు కాదు. ఆడపెత్తనం, మంగిలి వైద్యం, ఆడదాని చేతిలో డబ్బు, మగాడి చేతిలో బిడ్డ దక్కవు లాంటి అభిప్రాయాలు ఆయనవి. ఆడదంటే ఇంట్లో చాకిరికి, పిల్లలకి కనడానికి పెంచటానికి తప్ప ఎందుకు పనికిరాదనే పాతకాలం అభిప్రాయాలున్న మనిషి ఆయన. ఆడదెప్పుడు తండ్రి, భర్త, కొడుకు ఇలా ఎవరో ఒకరి మగవాడి రక్షణలోనే ఉండాలి. కానీ ఆడదానికేం తెలుసు మేనేజ్మెంట్ అనే మనస్తత్వం గల వ్యక్తి. 2 కొడుకులున్నారు కానీ రోజులు వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాయిలే అని తన పేర ఏం రాసేవారు కాదేమో. అప్పుడు తనకి కొడుకుల పంచన పడి ఉండాల్సిన గతి పట్టేది. పోతూ పోతూ ఆయన చేసిన మంచి పనేమో ఇది. 40 ఏళ్ళు కాపురం చేసినందుకు నిలవ నీడ దొరికింది ఇప్పుడు. బ్రతికినన్ని రోజులు తనని ఓ మనిషిలా ఎప్పుడు చూశారు గనక నీకేం తెలుసు, నోరు మూసుకో, వంటింట్లో పని ఉండగా తగుదునమ్మా అని మాట్లాడుతున్నావా? అన్ని పాములు తలెత్తితే తాడిపాము తలెత్తిందట లాంటి హేళన తప్ప తనని ఓ మనిషిలా ఆయన ఎప్పుడూ గుర్తించలేదు. కసుర్లు విసుర్లు తప్ప అభిమానం, ఆప్యాయత ఏం పంచించారు గనుక చిరబురులు అథారిటీ చెలాయించి
ఆజ్ఞలు జారీ చేయటం తప్ప అనురాగంతో వశపరుచుకున్నారా? కష్టంలో సుఖంలో తన సలహా ఎప్పుడన్నా అడిగారా? ఆచరించారా? మగాన్ని సంపాదిస్తున్నవాడిని ఇదంతా నాది అని తప్ప మనది అని ఎన్నడన్నా అన్నారా? పెళ్ళాం గనక అదంతా భరించింది. మొదట్లో కష్టం అనిపించినా అలవాటయ్యి తర్వాత ఏం అనిపించకుండా తన మానాన తనుండేది. ఇంట్లో చాకిరీ చేసుకుంటూ పిల్లల్ని కనీ పెంచుకుంటూ ఆయన గారు తిట్టిన రోజు ఏడ్చుకొని దగ్గరికి తీసుకున్న రోజున పొంగిపోయి అదే లోకం అనుకుంటూ ఇన్నాళ్ళు గడిపింది. కాపురానికి వచ్చిన 40 ఏళ్లకి తనదంటూ విల్లు రాయకపోబట్టి మిగిలింది. రాస్తే ఈ ఇల్లు పెద్ద కొడుక్కి రాసిపోయేవారు. ఇన్నాళ్ళు మొగుడి జులుం, ఇప్పుడికి కొడుకు హయాంలో బట్ట కట్టవలసి వచ్చేది. ఏదో ఆ దేవుడికి దయ కలిగి విల్లు రాయలేదు నయమే అనుకుంది. ఏమిటండి, మనకొచ్చేదేదో విడిగా రాయించుకోకుండా ఇలా ఆవిడ గారున్నన్ని రోజులు ఉమ్మడిగా ఆస్తి ఉండడానికి ఒప్పుకున్నారు. గదిలో పద్మ మొగుణ్ణి దులపటం మొదలుపెట్టింది. ఏం చేయమంటావు? పెద్దవాళ్ళంతా అలా అంటున్నప్పుడు నాన్నపోయిన 10వ రోజు నా ఆస్తి నాకు పారేయండి అని ఎలా అడగమంటావు? ప్రభాకర్ అన్నాడు. మీ బాబాయి మావయ్య పెద్ద తగదునమ్మా అని చెప్పవచ్చారు. వాళ్ళ సొమ్మేం పోతుంది? ఇతరులకి ఎన్ని నీతులైనా చెప్పొచ్చు. అంతా ఎవరి పాటికి వాళ్ళు చక్కగా వెళతారు. మనం ఇక్కడుండి ఏడవలసిన వాళ్ళం. ఈవిడకి మనకి లంపటం తప్పదుగా. 15 రోజుల తర్వాత గాఢనిద్రలో ఎందుకో ఉలిక్కిపడి లేచిన అన్నపూర్ణమ్మ పెరట్లోకి లేచి వెళ్ళింది. కొడుకు గదిలోంచి కిటికీ దగ్గరగా వినవస్తున్న మాటలకి ఆగిపోయింది. మనకొచ్చేదే విడిగా మన పేర ఉంటే మన ఇష్టం వచ్చినట్లుండేవారం. ఇప్పుడింకా మీ అమ్మగారి దయా దాక్షణ్యాల మీద బ్రతకాలా? ఇదేం పనికిరాదు. ఎవరి వాటా వారు పంచేసుకుందాం అని చెప్పండి. మీ తమ్ముడితో చెల్లెలతో మీ ఆస్తి మీ ఇష్టం. మీ మావయ్య వాళ్ళ మాటలు వినాలని ఏం లేదు. ఉండాల్సింది చెయ్యాల్సింది మనం. అంతా ఊరుకుంటే మనం ఏదన్నా అని అందరిలో తేలికైపోవటం ఏం బాగుంటుంది పద్మ? అందరిలో చెడ్డవాళ్ళం అయిపోతాం. అయితే అయ్యాం. ఎవరేమనుకుంటారోనని నాకేం భయం లేదు. మీ అమ్మగారికి ఇంకా పట్టుమని 60 లేవు. ఇంకా 10 ఏళ్ళో 20 ఏళ్ళు బ్రతుకుతారో ఎవడికి తెలుసు? అన్నాళ్ళు మనం నోరు మూసుకుని కూర్చోవాలా? అదేం కుదరదు. నేను చెప్తున్నాను. అబ్బా, ఇప్పటికి ఊరుకో పద్మ. 4 రోజులు పోనీ చూద్దాం. ఇంట్లోనే ఉంటాంగా. ఇప్పుడేం కొంప మునిగింది? నాన్నగారు లేరు కానీ మిగతాదంతా అలా ఉంటుందిగా అన్నాడు ప్రభాకర్ పెళ్ళాన్ని అనునయిస్తూ. వింటున్న అన్నపూర్ణమ్మ మనసు బావురుమంది. ఇలా తన పేర ఆస్తి పెట్టడం కొడుకు ఇష్టం లేదన్నమాట. తను ఇంకా ఉండగానే తనకేం లేకుండా పంచుకుపోదాం అనుకుంటున్నారన్నమాట. ఈ ముసల్ది ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు అని అప్పుడే లెక్కలు ఆరంభించారన్నమాట అనుకుంటూ మదన పడింది. కానీ అనుకొని వీళ్ళ మాటలు పట్టించుకుంటే తను బ్రతకలేదు. ఇన్నాళ్ళు ఆయన హయాంలో ఇప్పుడు ఇంకా వీల్లేదు. తన బ్రతుకు తనిష్టం వచ్చినట్టు కొన్నాళ్ళైనా బ్రతకాలి. తన ఇల్లు, తన మొగుడాస్తి తనిష్టం. అడగటానికి వీళ్ళెవరు? అడగటానికి ఏం హక్కుంది వీళ్ళకి అనుకుందావిడ. ఇంట్లో ఒక్క సుబ్రహ్మణ్యం గారు లేకపోయేసరికి, ఇంటికి పెద్ద దిక్కైన ఆయన పోయేసరికి ఇంట్లో ఎలాంటి మార్పులొచ్చాయో, 4 గోడల మధ్య ఎన్ని గొడవలు తలెత్తాయో బయట వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ అన్నపూర్ణమ్మ గారికి ఈ ఏడాదిలో బాగా అనుభవం అయ్యింది. ఇన్నాళ్ళు తండ్రి చాటు బిడ్డగా ఉన్న కొడుకు ఈ ఇంటికింకా నేనే యజమానిని అన్నట్లు తల్లిని ఏ విషయంలోనూ మాట మాత్రమైనా సలహా అడగకుండా ఇష్టం వచ్చినట్టు చేయటం ఆరంభించాడు. మామగారు ఉన్నన్ని రోజులు మాటన్నా వినబడని కోడలి గొంతు రోజంతా వినిపిస్తూనే ఉంది. రోజుకి 10 సార్లు. చచ్చ, ఈ కొంప, ఈ చాకిరి, ఈ లంపటం అంతా నాకే చుట్టుకుంది. చూడండి మీ తమ్ముడు ఎంత అదృష్టవంతుడో. చుట్టపు చూపుగా 4 రోజులు వస్తాడు. అభిమానాలు ప్రేమలు వాళ్ళకి, చాకిరి మనకి. మనం చేసేది ఎవరికి కనిపిస్తుంది? ఇంట్లో ఉండి తేరగా తిని పోతున్నామన్నదే కనిపిస్తుంది. అందుకే వద్దన్నాను. మనదంటూ వేరే ఉంటే అమ్ముకుంటామో ఆర్చుకుంటామో. కూతుళ్ళంటే ఆవిడకంత అభిమానం అయితే
నెత్తికెక్కించుకోమ్మనండి, అంతేగాని ఈ చాకిరీ నా వల్ల కాదు. పుట్టిల్లంటూ అంతా వచ్చిపోతారు. చాకిరికి జీతం బత్తె లేని నౌకరిదాన్ని నేనున్నానుగా ఈ కొంపలో. దేనికి స్వతంత్రం లేదు. ఇంకా ఎన్నాళ్ళు ఈ బ్రతుకు నాకు? నాది అంటూ ఓ కొంప సంసారం నాకెప్పుడో అంటూ ముందు ముందు గొనుగుళ్లతో ఆరంభించిన ఆ గొంతు 6 నెలలు తిరిగేసరికి తగుదునమ్మా అంటూ అన్నిట్లోనూ వేలు పెట్టకపోతే కృష్ణారామ అనుకుంటూ ఓ మూల కూర్చోకూడదు? ఏం, ఈ ఇల్లు నాది కాదు? నాకు తెలియదు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో? ఎన్నాళ్ళు నాకు తోడింటకం అంటూ మొదలెట్టి, నాకు తెలుసు, నాకెవరి సలహాలు అక్కర్లేదు వరకు వెళ్ళి అత్తగారు ఏమడిగినా దులపరించి పారేసే వరకు వెళ్ళింది. ఏడాదిలోనే పిల్లి మీద ఎలక మీద పెట్టి సాధింపులు సరే. ఎదుట పడితే మొహం చిట్లించటం, మూతి విరుపులు లెక్కలేదు. రోజుకి 10 సార్లు చాకిరీ చేస్తున్నానో అంటూ గోల. అన్నపూర్ణమ్మకి ఏడాదిలోనే నరకం చూపించింది కోడలు. ముందు నుంచి ఆవిడ అంత గట్టిగా తెగేసి ఎదుటపడి ఎవరిని ఏమీ అనలేని తత్వం. దానికి తోడు 40 ఏళ్ల భర్త హయాంలో అన్నింటికీ పడి ఉండి ఓర్చుకునే తత్వం అలవడిందేమో. తనని కాదన్నట్టు వినకుండా ఊరుకునేది కొన్నాళ్ళు. మరీ మితిమీరినప్పుడు, ఏమ్మా, ఎవరినంటున్నావో తెలియదనేనా నీ ఉద్దేశం? ఎందుకమ్మా పిల్లి మీద ఎలక మీద పెట్టి అంటావు అంటూ కోడలిని ఎదుర్కొనేది. అయ్యో, నేనెవరినమ్మా అనడానికి? నాకేం నోరు నొప్పా అనడానికి అనేది కోడలు మూతి తిప్పి. నా ఇంట్లో నేనుండి నా సొమ్ము తింటుంటేనే మీకింత కష్టంగా ఉందే. పట్టెడన్నం మీ ఎవరింట్లో నేను తినకపోయినా ఇన్ని మాటలు అంటున్నావే. అయ్యో అయ్యో, చూసారా, ఈ ఇల్లు నాది, ఆస్తి నాది. నా సొమ్ము మీరు తింటున్నారు కానీ నేనెవరి సొమ్ము తినటం లేదని ఆవిడంతా ఖచ్చితంగా చెప్తుంటే ఇంకా మీకు సిగ్గులేదు? పదండి, ఏ అద్దె కొంపో దొరక్కపోదు, ఏ 2 గదులు కొంపన్నా నాది అంటూ ఉంటే ఇన్ని మాటలు విననక్కర్లేదు. కలో గంజో తాగుదాం పదండి అంటూ రాగాలు. అన్నపూర్ణమ్మకి మనశ్శాంతి లేకుండా చేసింది. కొడుకు పెళ్ళాన్ని వెనుకేసుకొచ్చి, ఏమిటమ్మా రోజు ఇంట్లో గొడవలు అనేవాడు. పైగా లేదంటే అంతా వింటూ నిమ్మకు నీరెత్తినట్టు ఉండేవాడు. తల్లి ప్రాణం విసిగి ఏనాడన్నా ఏదన్నా చెప్పబోతే, మీ అత్త కోడల గొడవలు నాకు చెప్పొద్దు, చచ్చా బొత్తిగా కొంపలో మనశ్శాంతి లేదు అని విసుక్కునేవాడు. పుట్టింటికి ఆడపిల్లలు వస్తే ఏడుపు. వాళ్ళకి చీర సారే ఇస్తే ఉన్నదంతా ఆవిడ కూతుర్లకే దోచిపెడుతుంది. ఏం, వాళ్ళు ఆస్తి పంచుకుంటున్నారుగా మీతో సమంగా. ఇప్పుడింకా ఈ దోచిపెట్టడం ఎందుకు? ఇంట్లో పిల్లలున్నారు, నేనున్నాను. ఒక్కడన్నా ఒక జత బట్టలు ఇవ్వాలనిపించిందా ఆవిడకి? అంతేనండి, ఇంట్లో ఉంటే అందరికీ లోకువే, అందుకే పోదాం అంటున్నాను. పోతే పోండి అనాలన్నంత ఆవేశం వచ్చేది అన్నపూర్ణమ్మకి. లోకులేం అనుకుంటారోనన్న భయంతో పాటు ఈ ఇంట్లో ఆడది తను ఒక్కతే ఎలా అన్న ఆలోచన ఆవిడకి వెనక్కి లాగేది. ఒక్క ఏడాదిలోనే ఇలా అయితే ఇలా ఎన్నాళ్ళు అన్న ప్రశ్న అన్నపూర్ణమ్మకి అటు ప్రభాకర్కి వేధించింది. సంవత్సరికాలు వచ్చాయి. మళ్ళీ అంతా బంధువులు చేరారు. సంవత్సరికాలు ముగిశాయి. బాబాయ్, నాకంటూ ఏం వస్తుంది? నాకు పనిచేయాలి బాబాయ్. ఈ ఉమ్మడి ఆస్తి వ్యవహారం నాకొద్దు. ఇంట్లో గోల భరించలేను. ఎవరి పాటికి వాళ్ళు హాయిగా ఉంటే నాకెందుకీ జంజాటం? నా వాట నాకు కావాలి అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. రాత్రంతా పెళ్ళంకి ఇచ్చి పంపినది అప్పజెప్పాడు ప్రభాకర్. అదేమిట్రా, ఇప్పుడేమైందని ఏదో చెప్పబోయాడాయన. ఏమైందో చెబితే అర్థం కాదులే బాబాయ్, ఎవరికి వారికి ఉండటం మంచిది ముభావంగా నిష్కర్షగా చెప్పేశాడు. దివాకర్ వంక చూశాడాయన. తమ్ముడు లక్ష్ముడిలా అన్నగారి మాట జవదాటడు అన్నట్టు కూర్చున్నాడు. మరి మీ అమ్మ ఒకర్తి ఎలా ఉంటుందిరా? ఒకర్తి ఉండటం ఏం, ఆవిడకింకా 3 పిల్లలున్నారు. ఆవిడకిష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చినన్నాళ్ళు ఉంటుంది. అలాగే పంచై మరిది. ఇంట్లో రోజు ఈ గొడవ కంటే అదే నయ్యం అనిపిస్తుంది నాకును. ఆయన పోగానే ఇంట్లో అంతా పెద్దలే అయిపోయారు నిష్ఠూరంగా అంది. మరి ఈ ఇల్లు మీ అమ్మ ఎక్కడుంటుంది?
ఇక్కడే ఉంటే మరి మీరు ఈ ఇల్లు నాన్న కట్టించిన పిత్రార్జితంగా నా కొడుకులకి రావాలి. దివాకర్ బెంగళూరు కనుక వాడికి ఈ వంతు డబ్బో పొలమో ఇవ్వండి. ఇది వరకు రాసుకున్నాంగా. మరి మీ అమ్మకి డబ్బు ఇవ్వండి. ఆవిడ ఉన్నన్ని రోజులు ఖర్చులకి ఆడపిల్లలకి ఎలాగో క్యాష్ అనుకున్నాంగా. పొలం దివాకర్కి అనుకున్నాంగా. అన్నయ్య సొంత ఇల్లుండగా అమ్మ వీళ్ళ కొంప వాళ్ళ కొంప పట్టుకు ఎందుకు వేలాడాలి? పెద్ద చెల్లెలు నిష్ఠూరంగా అంది. అదేమిటమ్మా, సొంత ఇల్లుంచుకొని 2 గదుల అద్దె కొంప కర్మ నీకెందుకు? అన్నయ్య, మేమలా ఒప్పుకోం, రెండో కూతురు అంది. వద్దే తల్లి, తినే 2 ముద్దలన్నా వంట పట్టనండి. నాకు మీ నాన్న పోయాక ఈ ఇంట్లో నాకేం గౌరవం మిగిల్చారే అమ్మా. ఈ ఏడాదిగా ప్రతిరోజు నరకం చూశాను. ఆయన ఉన్నన్ని రోజులు ఆయన హయాంలో బెదురుతూ ఇప్పుడు కోడలు కొడుకు జులుం సహించే ఓపిక నాకు లేదే అమ్మా. నా కర్మానికి నేనుంటాను అన్నపూర్ణమ్మ బాధగా అంది. పూర్ణ నారాయణ చేతిలో ఉత్తరంతో వగర్చుకుంటూ వచ్చాడు. అమ్మాయి, బావగారి ఉత్తరం వచ్చిందే అన్నాడు వగరుస్తూ. ఆయాసపడ్డాడు. అంతా తెల్లబోయారు. బావగారి ఉత్తరం ఏమిట్రా? ఆయన పోయి ఏడాది అయితే అన్నపూర్ణమ్మ తెల్లబోయింది. ఏమో, కావాలంటే చూడండి. రిజిస్టర్ ఉత్తరం, ఫ్రమ్ అడ్రస్సు బావగారి పేరున ఉంది. చింపి చదువు ముందు ఆరాటంగా అన్నాడు ప్రభాకర్. ఆరాటంగా ఉత్తరం అందుకొని చింపి తల్లి పేర ఉండడంతో తల్లికి అందించాడు. అన్నపూర్ణ, ఈ ఉత్తరం ఇప్పుడెక్కడ నుంచి అని ఆశ్చర్యపడకు. చాలా కాలం క్రిందటే రాశాను. అవసరం వచ్చినప్పుడు నీకు పంపమని నా మిత్రుడు రాఘవ ద్వారా ఏర్పాటు చేశాను. అన్నపూర్ణ, ఆడదానికి తోడైనా నీడైనా కట్టుకున్నవాడే కానీ కన్నవాళ్ళు కాదన్న సత్యం నీవు ఈ పాటికి గ్రహించి ఉంటావు. 40 ఏళ్లలో నీకు నేను తోడుగా నీడగా నిలవలేదని నీవనుకున్నావు. పిల్లలతో మీ నాన్న ఇలా అలా అని నేరాలు చెప్పుకోవటం చెవులారా విన్నాను. కానీ అప్పుడు నీ మాట నిజం కాదని నేను నోటితో చెబితే నీవు నమ్మవు. అనుభవం వస్తే కానీ నిజం అర్థం కాదు అని ఊరుకున్నాను. కష్టమో నష్టమో సుఖమో ఆడదానికి మగాడితోనే ఉంటుంది అని నీవు నీ అంతటా నీవే తెలుసుకుంటావని నీ అభిప్రాయం మార్చాలని నేనెప్పుడూ తాపత్రయపడలేదు. పూర్ణ, మగాడి ప్రేమ నూతి నీరులా నిశ్చలంగా లోతు తెలియనంత ఉంటుంది. తోడితే తప్ప నీకు తెలియదు. నీవెంత బాల్చితో తోడితే అదే దక్కుతుంది, పెట్టిందే దక్కుతుంది అన్న నానుడిలో నీవు తోడుకున్నదే నీకు దక్కుతుంది. నీవు ఒక చిల్లు బాల్చి తీసుకొచ్చి తోడి నీరు నీకు సరిగ్గా దక్కలేదని వాపోవటం సబబా? తోడుకున్నప్పుడు బాల్చి నూతికి తగిలి దక్కా మెక్కీలు తినవచ్చు. అంత మాత్రాన బాల్చి దెబ్బ తింటుందని నీరే తోడుకోక దూరంగా నిలిస్తే నష్టపోయేది ఎవరు? నీ విషయంలో అదే జరిగింది. మొగుణ్ణి ఆకట్టుకునే తెలివి ఆడదానికుండాలి. అది నీకు లేక నా మీదే నిష్ఠూరాలు వేశావు. కార్యేషు దాసి అన్న నానుడిలో తోడయ్యి నీడయ్యి తల్లయ్యి ఆడది నిలిస్తే తను గొడుగయ్యి ఆడదానికి చోటివ్వని మగాడెవడు? నా గొడుగు మీద నీకు నమ్మకం లేక దూరంగా నిల్చుండిపోయావు. అన్నపూర్ణ, పిల్లలెప్పుడో నీడొచ్చే చోటికి చేరుతారు తప్ప నీడివ్వరు. గొడుగైనా నీడైనా భర్తే భార్యకి అన్నది చెప్పడానికి నీకు ఉత్తరం రాస్తున్నాను. రెక్కలొచ్చిన పిల్లలని గూటి నుంచి తరిమేసే పశుపక్షాదుల జీవన రీతే సరి అయిందని నాకనిపిస్తుంది. అందులోనే అందరికీ సుఖముంది అని ఎన్నో కేసులు చూసిన లాయర్గా నాకు తెలుసు కనుక ఈ ఇల్లు నీ సుఖ జీవనానికి సరిపోయిన డబ్బు నీకు రాశాను. ఇంట్లో ఉంటావో అమ్ముకుంటావో ఆదుకుంటావో ఏం చేసినా సర్వ హక్కులు నీవే, మిగతాదే పిల్లలకి. ఈ ఇల్లు నీది కాదు అని ఎవరన్నా అన్న పక్షంలో ఈ ఉత్తరం ఈ విల్లు బయట పెట్టమని నా మిత్రుడిని ఆదేశించాను. నా అంచనాలు తప్పయి నీ పిల్లలు నిన్ను కంటికి రెప్పలా కాసుకుంటే ఈ విల్లు అవసరం ఉండదు. కానీ అలా 100కో 1 కోటికో గాని జరగనిదని తెలిసే విల్లు రాశాను.
నా జీవిత అనుభవంతో నేను రాసిన ఈ ఉత్తరానికి ముందే నీ అనుభవం నీకు పాఠం నేర్పి ఉంటుంది. ఏమ్మా, ఉత్తరం అందిందా? ఇదిగో సుబ్రహ్మణ్యం విల్లు తెచ్చాను. ఇది ముందు చెప్పొద్దన్నాడని దాచానమ్మా. పక్కింటివన్నీ ఈ ఇంట జరుగుతున్నవన్నీ కనిపెట్టి వాడు చెప్పినట్టే చేశాను అన్నపూర్ణమ్మ. సుబ్రహ్మణ్యం మనిషి మాట సున్నితం కాకపోయినా మనసు నవతీతం. అది కరగటానికి చిన్నపాటి సెగ చాలమ్మా. అది ఉత్తి అమాయకురాలురా. తెల్లనివన్నీ పాలు అనుకుంటుంది గాని అందులో నీళ్లున్నాయి అని గ్రహించలేదురా. ఆ సంగతి చెప్పినా ఒప్పుకోరురా ఆడవాళ్ళు అనేవాడు. మనసులో ఆవిడంటే ఇంత అభిమానం ఉంచుకొని చూపించకపోతే ఏం లాభంరా? ఇనపెట్టిలో డబ్బుంచుకొని ఖర్చు చేయకుండా దాస్తే ఏం ప్రయోజనం? ఎదుటివారికి నీ కస్సుబుస్సులే అర్థం అవుతాయి కానీ అభిమానం చూపందే ఎలా అర్థమవుతుంది అని వాదించేవాడిని. వాడు నవ్వేవాడు. ఇనపెట్టెలో డబ్బుంది అన్న తృప్తి అవసరం వస్తే ఆదుకుంటుంది అన్న నిజం ఆమెకి తెలియాలి కానీ నేను చెప్పకూడదురా. నీవంటే ఇంత ప్రేమ, అంత ప్రాణం అన్న కబుర్లు చెప్పేవాడెప్పుడు కార్యాచరణలో పెట్టడు. ఐఎమ్ మ్యాన్ ఆఫ్ డీడ్స్ నాట్ వర్డ్స్ అనేవాడు. వాడు తొనకని కుండమ్మ. అది ఇప్పుడు చేసి చూపెట్టాడు. చూసావా అమ్మ, ఈ ఇల్లు నీది, ఈ డబ్బు నీది, ఇదిగో నెలకింత అని నీ పేర వచ్చేటట్టు వేశాడు. మిగతాది పిల్లలకి రాసిన విల్లు. రాఘవయ్య గారు విల్లు చదివి వినిపించారు. అన్నపూర్ణమ్మ మొహం సిగ్గు, బాధ, అవమానం, పశ్చాత్తాపం రకరకాల భావాలతో ఎర్రబడింది. భర్త పోయిన రోజున రాని కన్నీరుని లోకం కోసం పదే పదే తుడుచుకున్న ఆవిడ ఈరోజు సంవత్సరం తర్వాత ఆనాడే భర్త పోయినట్టు ఆగకుండా కారుతున్న కన్నిటిని తుడుచుకునే ప్రయత్నం చేయలేదు. ప్రభాకర్, ఈ ఫస్టులోగా మీరెక్కడైనా అద్దె ఇల్లు చూసుకొని ఇది ఖాళీ చెయ్యండి బాబు, ఈ ఇల్లు నాకు కావాలి. ప్రభాకర్ తెల్లబోయాడు. పద్మమోహం అవమానంతో ఎర్రబడింది. ఏమిటి, మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళమంటున్నావా? అద్దె ఇల్లు చూడమంటున్నావా? నమ్మలేనట్టు అన్నాడు. అవును నాయనా, ఇన్నాళ్ళు నా ఇల్లు నా పిల్లలు అనుకుంటూ స్వార్థంతో ఇహలోక చింతనతో గడిపాను. నా అనుకున్న వాళ్ళు నా వాళ్ళు కాదని అర్థమయ్యాక ఇహనైనా పరలోక చింతతో గడపాలనుకుంటున్నాను శేష జీవితం. ఆస్తినంతా నా పేర ఉన్నా మీ నాన్నగారు పోగానే మీరు నన్నెంత చిన్నచూపు చూసి ఎన్ని మాటలు అన్నారో మీకు తెలుసు. అలాంటిది నాలాంటి ఎందరో ముసలివారు ఆస్తిపాస్తులు లేక కన్నబిడ్డల మీద ఆధారపడి కుక్కల్లా హీనంగా బ్రతుకుతున్నారు. మన పక్కింటి లలితమ్మని చూస్తే కడుపు తరుక్కుపోతుంది. నాకు అలాంటి లలితమ్మలు ఎందరో కన్నబిడ్డల దగ్గర నికృత జీవితం గడుపుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ ఓ చోట చేర్చి ఒకరికొకరం తోడయి నీడయి కష్టాలలో కష్టాలు పంచుకుంటూ నా చాతనైన సుఖం అందించి పరలోక చింతనకి దారి ఏర్పరచుకోవాలని ఉంది. అందుకు మీ నాన్న వీలు కల్పించిపోయారు. మీ అందరికీ రెక్కలొచ్చాయి. ఎవరి గూడు వాళ్ళు కట్టుకోగలరు. ఈ గూడు నాకు వదలండి. నా తదనంతరం నాలాంటి వారికి ఈ గూడు గొడుగు నీడై ఆశ్రయం ఇవ్వాలని నా కోరిక. ఈ గూడు వదిలి మరో గూడు వెతుక్కోండి బాబు. నా బ్రతుక్కి నన్ను వదలండి. చేతులు జోడించి అన్నపూర్ణమ్మని నల్లబడ్డ మొహంతో చూశారు ప్రభాకర్, పద్మ. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.